ఏం జరిగిందో చెప్పు. పిల్లలందరితో కలిసి సరదాగా మేడ మీద గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే నా తాళి ఒక కుండీకి దాక్కుని అది గురువుగారు జరిగింది. అప్పటి నుంచి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. భయపడకు వసంత. ప్రతి సంఘటన వెనుక ఏదో కారణం ఉంటుంది. ఇలా జరగడం వెనుక ఎలాంటి కారణం ఉండి ఉంటుంది గురువుగారు? ఏమైనా అయ్యుండొచ్చు. నీ చుట్టుపక్కల మంగళసూత్రాన్ని అగౌరవపరిచే మనుషులు, మంగళసూత్రానికి విలువ ఇవ్వని మనుషులు ఉన్నారు అనే విషయాన్ని నీకు గుర్తు చేయడం కోసం అలాంటి సంఘటన జరిగుండొచ్చు. కారణం ఏదైనా ఒక మంచి పని కోసమే అలా జరిగింది అనుకోండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలా జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆశ్రమానికి వచ్చారు కాబట్టి అంతా మంచే జరుగుతుందమ్మా. రేపు స్వామివారికి చందన సేవ చేసుకోండి. ఆ చందనంలోని చల్లదనం స్వామివారి చూపుల్లో నుంచి ప్రసరించి నీ మాంగళ్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చేస్తుంది. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టు రేపు స్వామివారికి చందన సేవ చేసుకుంటాను. ముందుగా తలారా స్నానం చేసి గౌరీ పూజ చేసుకుని రామ్మా. వచ్చాక చందన సేవకు సంబంధించిన విధి విధానాలు చెప్తానమ్మా. అలాగే గురువుగారు. వస్తాం గురువుగారు. మంచిది. ఏంటి శ్యామ ఆగావ్? రా వెళ్దాం. అంటే అక్క, నేను కన్నయ్య కోసం చిన్న కానుక తెచ్చాను. కన్నయ్య కోసం కానుక తేవడమేంటి? ఇక్కడ నీ కన్నయ్య లేడు కదా. ఆ విష్ణుమూర్తి కదా అక్క కన్నయ్య. కన్నయ్య కోసం తెచ్చింది ఆ విష్ణుమూర్తికి ఇస్తాను. ఇదిగో, ఇలా మూటలు తెచ్చి పెట్టడానికి ఇది మన ఇల్లు కాదు, ఆశ్రమం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే గురువు గారికి కోపం వస్తుంది. పదా. ఆగండి. ఏంటమ్మా సమస్య? మా తోడి కోడలే మా సమస్య గురువుగారు. తను పల్లెటూరు పిల్ల, అందువల్లే ఈ సమస్యలు. క్షమించండి. ఏంటమ్మా ఆ మూటలో ఏముంది? కన్నయ్య కోసం కన్నయ్యకి ఇష్టమైంది తెచ్చాను గురువుగారు. కన్నయ్యకి ఇష్టమైందేంటో నీకు తెలుసా? తెలుసు గురువుగారు, అందుకే తెచ్చాను. ఏం తెచ్చావో చూయించు. అలాగే గురువుగారు.
ఇది చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది. గురువు గారికి కోపం వచ్చి ఫుల్గా కోటింగ్ ఇస్తారేమో. శ్రీమన్నారాయణ. ఈ అటుకులు బెల్లం పెడితేనే కదా ఆ కన్నయ్య కుచేలుడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. అవును గురువుగారు. నువ్వు కూడా అటువంటి ఐశ్వర్యం ఆశించే అటుకులు బెల్లం తెచ్చావా? కన్నయ్య ఆశీస్సును మించిన ఐశ్వర్యం ఏముంటుంది గురువుగారు? కన్నయ్య ఆశీస్సు, కన్నయ్య సావాసం తప్ప నాకింకేమీ అక్కర్లేదు. మరి ఏం ఆశించి తీసుకొచ్చావు? మా అత్తయ్య గారి భయం పోవాలని, ఆవిడ మాంగళ్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకొని ఇది తెచ్చానండి. కన్నయ్య పట్ల నీకున్న అచంచలమైన భక్తే నీకు శ్రీరామ రక్షమ్మ. నైవేద్యం పెట్టమ్మా. అలాగే గురువుగారు. వెళ్ళిరండి. శుభమస్తు. శుభం. నారాయణ, శ్రీమన్నారాయణ, కృష్ణావతారంలో కుచేలుడు పెట్టిన అటుకుల రుచి గుర్తొచ్చిందా తండ్రి? ఈ భక్తురాలు చేత నైవేద్యంగా అటుకులు తెప్పించుకున్నావు. ఆరగించు స్వామి, ఆరగించు. ఓం శ్రీమన్నారాయణ. వసంత, నువ్వు తొందరగా వెళ్ళి తలస్నానం చేసి వస్తే గౌరీ పూజ మొదలు పెట్టొచ్చు. అలాగేనండి. వైదేహి, గౌరీ పూజకు ఏర్పాట్లు చూడు. అన్ని ఏర్పాట్లు శ్యామ సిద్ధం చేసింది మావయ్య గారు. శ్యామా, మామయ్య గారు అఖిలెక్కడమ్మా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారండి. ఈ ఆశ్రమంలో ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు. ఈ వాతావరణం అంటే వాడికి ఇష్టం కదా. అమ్మా శ్యామ, అఖిల్ ఎక్కడున్నాడో చూసి వాణ్ణి పూజామందిరం దగ్గరికి తీసుకురామ్మా. మీ అత్తగారి స్నానం అయిన తర్వాత మేం డైరెక్ట్గా పూజామందిరం దగ్గరికి వచ్చేస్తాం. అలాగే మామయ్య గారు. హ్మ్. అక్క, ఎక్కడుంటారు ఈయన? అయ్యో, ఇదేంటండి? మీరు గడ్డి మోసుకు వెళ్తున్నారేంటి? చెప్పాను కదా శ్యామ, ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలని. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను గోశాలకు వెళ్ళి గోవులకి గ్రాసం పెట్టి వస్తూ ఉంటాను. ఇంతకు ముందంటే మీ పక్కన ఎవరూ లేరు కాబట్టి మీరు మోసుకు వెళ్ళేవారు. ఇప్పుడు నేనున్నాను కదా, నేను మోస్తానివ్వండి. నువ్వా? అవును, మీ బదులు నేను మోయొచ్చు, పర్వాలేదు. అది నీ వల్ల కాదు శ్యామ. నా వల్ల అవుతుంది, ఇటివ్వండి. అరే అమ్మా, ఆ గడ్డి మోపు మీ వారిని తీసుకెళ్ళనివ్వండి. నా కళ్ళ ముందు ఆయన పని చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానండి? కొన్ని చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేమమ్మా. స్వామి, మీ గురువు గారు మీ కళ్ళ ముందే ఇలా పనులు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఏమీ చేయలేరా? అయ్యో లేదమ్మా, నేనే చేస్తాను. ఆ పనులన్నీ నేనే తలకెత్తుకుంటాను. ఎందుకలా చేస్తారు? ఎందుకేంటమ్మా,
గురుదేవో భవ అంటారు. అంటే గురువు దేవుడితో సమానం అని అర్థం. పతిదేవుడు అని కూడా అంటారు కదండి. అంటే భర్త దేవుడనే కదా అర్థం. మరి నా కళ్ళ ముందు నా దేవుడు కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోకూడదు కదండి. ఆ బరువుని నేను తలకెత్తుకోవాలి కదా. చాలా బాగా చెప్పావమ్మా. బాబు, ఇలాంటి భార్య దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇటివ్వండి. ఇదేంటి, అమ్మవారి మందిరానికి తాళం వేస్తుంది? అదిగో గురువుగారి శిష్యుడు వస్తున్నాడు. అతన్ని అడుగుదాం, తాళం తీస్తాడు. బాబు, ఏంటండి? మీ గురువుగారు మా ఆవిడ్ని గౌరీ పూజ చేసి రమ్మన్నారు. పూజా మందిరం తాళం వేస్తుంది. కొంచెం తాళం తీస్తావా? క్షమించండి, ఇక్కడ ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి అది జరుగుతూ ఉంటుంది. ఉదయం పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యి ఒకసారి తాళం వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు పూజా మందిరం తాళం తీయకూడదండి. గురువుగారు ఒప్పుకోరు. ఇదేంటి, గురువుగారేమో గౌరీ పూజ చెయ్యమని చెప్పారు, శిష్యుడేమో పూజా మందిరం ఓపెన్ చేయడానికి కుదరదు అంటున్నారు. పూజా మందిరం మూసేసే టైంలో గౌరీ పూజ చెయ్యమని గురువుగారు ఎలా చెప్పారో నాకు అర్థం కావడం లేదు. వసంత, గురువుగారు ఒక మాట చెప్పారు అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దీని పరమార్థం ఏమై ఉంటుంది? గౌరీదేవి లేకుండా గౌరీ పూజని ఎలా చేస్తాం? అసలే ఈ పూజ నా మాంగళ్యానికి సంబంధించిన పూజ. ఏంటి ఇక్కడే ఆగిపోయారు? పదండి లోపలికి వెళ్దాం. ఏంటి వెళ్ళేది? పూజా మందిరం తాళం వేసింది. సాయంత్రం వరకు పూజా మందిరం ఓపెన్ చేయరంట. గౌరీ పూజ ఎలా చేయాలి మరి? అదే అర్థం కావడం లేదు. గురువుగారు చెప్పినట్టు గౌరీ పూజ ముగించుకుని ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయనకి ఆగ్రహం వస్తుందేమో. ఏం చేయాలి ఇప్పుడు? పోనీ ఒక పని చేద్దాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా పూజా మందిరం తాళం వేసింది, అందుకని గౌరీ పూజ చేయలేకపోయామని చెప్దాం. చెప్పకూడదు. గురువుగారికి అలా చెప్పకూడదు. గురువుగారు చెప్పింది చేయాలి తప్ప అది చేయకపోవడానికి కారణాలని చెప్పకూడదు. మరిప్పుడు గౌరీ పూజ ఎలా చేయాలి? నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కంగారుగా ఉంది. మీరేం కంగారు పడకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ గౌరీ పూజ ఆగదు.
అమ్మవారు ఇక్కడుంటే పూజ ఎక్కడ చేస్తాను? మీకోసం నేను ప్రత్యేకంగా అమ్మవారిని తీసుకొచ్చాను. రండత్తయ్య గారు. ఆ, శ్యామ ఏదో ఏర్పాటు చేసింది కదా, పదండి వెళ్దాం. పదమ్మా. అదిగోండి అత్తయ్య గారు, గౌరీదేవి చూడండి. ఇలా చెట్టు కింద గౌరీ పూజ చేయడం ఏంటి? గురువు గారికి తెలిస్తే కోపం వస్తుందేమో. అందులోనూ ఇది అత్తయ్య గారి మాంగళ్య బలం కోసం చేస్తున్న పూజ. ఎక్కడ పడితే అక్కడ చెయ్యొచ్చో లేదో. చేయొచ్చక్క, ఇలా గౌరీ పూజ చేయొచ్చు. పసుపు గౌరమ్మతో గాని కలసం పెట్టి గాని గౌరీ పూజ చేయొచ్చు అని మా ఊరి పంతులు గారు చెప్పారు. అవునవును, నేను కూడా ఎక్కడో విన్నాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు అత్తయ్య? పూజ మొదలు పెట్టండి. అలాగే వైదేహి. మొత్తానికి శ్యామ వల్ల గురువుగారు చెప్పినట్టు యథావిధిగా గౌరీ పూజ జరుగుతుంది. అమ్మా గౌరమ్మ, నా మాంగళ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వే కరుణించాలి తల్లి, కరుణించాలి.